దావీదుని సౌలు ఇంతకి ఎందుకు చంపాలి అనుకున్నాడు? కేవలం రాజుకు దక్కాల్సిన ఘనత, మర్యాదలు సౌలుకి దక్కకపోవటం వల్లనే. చిన్న చిన్నగా దేశంలో ప్రజలు దావీదు వైపుకు మళ్ళడం, దావీదుని కొనియాడటం మొదలుపెట్టారు. సౌలు అది చూసి జీర్ణించుకోలేకపోయాడు. నిజం చెప్పాలి అంటే గొల్యాతుని చంపడానికి దావీదు లాంటి పసిబాలుడిని అనుమతించినప్పుడే సౌలు సగం ఓడిపోయాడు. దావీదు యుద్ధంలో మాత్రమే గెలవలేదు, ఆ రోజు ఇశ్రాయేలు దేశ ప్రజల మనసు గెలిచాడు. సౌలు ప్రజలు ఇచ్చే మర్యాదకు, రాజభోగాలకు బానిస అయ్యాడు. అవి అతని నుండి ఎక్కడ దూరమైపోతాయన్న భయం అతన్ని రోజు రోజుకి చంపేసేది. ఒకవైపు దావీదుని చూస్తుంటే సౌలుకి దినదినము భయం వేసేది. ప్రాణం కంటే పదవి, వ్యామోహం అతనికి ఆనందాన్ని ఇచ్చేవి. మానసికంగా అతడు పిచ్చివాడు అయ్యాడు. అతని రోగాన్ని పోగొట్టడానికి దావీదే వైద్యునిగా మారి అతనికి సంగీతం వాయించి ఉపశమనం కలిగించేవాడు. రోజులు గడిచే కొద్దీ దావీదు మీద సౌలు విషచూపు చూపటం ఎక్కువ అయింది. దావీదును చంపడానికి చేయని ప్రయత్నం లేదు, పన్నని కుట్ర లేదు. ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ దావీదు ఏ ఒక్క విషయంలో కూడా దొరికేవాడు కాదు. చివరికి దావీదును చంపడానికి కన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు సౌలు మహారాజు. దావీదుని అతని స్థాయికి మించి యుద్ధాలు చేయమని పంపేవాడు. శత్రువులు దావీదు మీద పగ పెంచుకునేలా కుట్ర చేశాడు. చివరికి ఒంటరిగా వెళ్ళి యుద్ధాలు చేయమని పంపేవాడు. ఒంటరిగా వెళ్ళి 100 మంది శత్రువుల ప్రాణాలు తీసుకురమ్మని కోరేవాడు. దావీదు అయినా కూడా ప్రతి కార్యము సవ్యంగా చేసుకొని వచ్చేవాడు. సౌలుకి అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో పగతో రగిలిపోయి శత్రువులతో పని అవ్వటం లేదని తన సైన్యంలో వారిని దావీదు మీదకి పంపటం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు దావీదుకి కంటికి కునుకు లేకుండా తరిమాడు. దావీదుకి సుఖం లేదు. ఎక్కడ చూసినా సౌలు అనుచరులు మాత్రమే కనపడుతున్నారు. ప్రాణాలు గుప్పిటిన పెట్టుకొని అడవుల్లో దాక్కునేవాడు. తినడానికి తిండి లేదు. పదవే కోరుకునేవాడైతే దావీదు సౌలుని చంపడం మంచినీళ్ళు తాగినంత తేలిక. అతను కోరుకోనిది పదవి, ఎవడో అసూయకి బలి అయిన యవ్వనం. అతను ఆశించనిది గౌరవ మర్యాదలు. 50 ఏండ్లకు చూడాల్సిన కష్టాలు 20 సంవత్సరాలకే చూశాడు. అన్ని కష్టాల కొలిమిలో ఉన్నా కూడా ఆ కత్తికి పదును ఎక్కువ అవుతుందే కానీ ఆ కత్తికి పదును తగ్గడం లేదు.